పాత కాలంలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ వాస్ వెరీ స్మాల్ అండి. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మన యావరేజ్ ఇండియన్ లైఫ్ ఒక మనిషి ఇండియాలో పుట్టినవాడు 50 ఏళ్ల వయసు 50 ఇయర్సే బతికేది యావరేజ్‌గా చూసుకుంటే. కానీ అట్లాంటివి ఇన్ఫెక్షస్ డిసీజెస్ గానీ, వ్యాధులన్నీ తట్టుకొని నిలబడిన వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండేది. వాళ్ళు ఎక్కువ రోజులు బతికేవాళ్ళు కూడా. మోడర్న్ సొసైటీస్‌లో వచ్చేసరికి ఈ హైజీన్ కాన్సెప్ట్, జెర్మ్ థియరీ ఇవన్నీ వచ్చేసరికి చాలా హైజీనిక్‌గా ఉండటం ఇలా జరుగుతూ ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. రైట్ నౌ ఎన్ యావరేజ్ ఇండియన్ లివ్స్ మచ్ మోర్ దాన్ వాట్ హి వాస్ లివింగ్ ఇన్ ఇండిపెండెన్స్ టైమ్. సో, ఆ రకంగా ఇమ్యూనిటీ పడిపోయిందని చెప్పలేము. బట్ డెఫినెట్‌లీ కొన్ని మార్పులైతే జరిగాయి. ఇది రకరకాల రీజన్స్ వల్ల జరుగుతూ ఉంటుందండి. ఒక వ్యక్తికి, ఒక ఇండివిడ్యువల్ వ్యక్తికి ఇమ్యూనిటీ లేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు హైజీన్. అంటే చాలా జబ్బులు ఆహ్, మనకి ఆహ్, చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల, నీట్‌నెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, మనం తినే ఆహారంని హ్యాండిల్ చేసేవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల, ఈగలు వాలటం వల్ల, చెత్త చెదారము, దోమలు దేర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కమ్. అలాంటి హైజీన్ ప్రాపర్‌గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్‌గా స్నానం చేయకపోవటమో, లేకపోతే రెగ్యులర్‌గా నీట్‌గా బట్టలు ఉంచుకోకపోవడమో, లేకపోతే పర్సనల్ హైజీన్ అంటారు. అంటే గోల్డ్ కట్ చేసుకోవడం దగ్గర నుంచి ఇలాంటివి జుట్టు గురించి పట్టించుకోవడం, గోల్డ్ కట్ చేసుకోవడం, గ్రూమింగ్ వన్ సెల్ఫ్ అండ్ కీపింగ్ వన్ సెల్ఫ్ పర్సనలీ హైజీనిక్. ఇది లేకపోవడం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు కావచ్చు, మనం మన చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం, లేకపోతే వాష్‌రూమ్స్ యూజ్ చేసిన తర్వాత చేతులు కడుక్కోకపోవడం, ఇలాంటి వాటి వల్ల జబ్బులనేవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇదొక పర్సనల్ హైజీన్ లేకపోవడం ఇమ్యూనిటీ తగ్గడానికి కూడా ఒక కారణం. అలాగే అతి హైజీన్. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే విపరీతమైన హైజీన్. ప్రతి ఇసుక, మట్టి ఏమీ కనపడదు. పిల్లలు వాటికి అసలు ఎక్స్‌పోజర్ అవ్వరు. ఒక జర్మ్స్ కూడా రావు. ఇల్లంతా యాంటీబాక్టీరియల్ దీంతో తుడుస్తూ ఉంటారు కాన్స్టెంట్‌గా. ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళలో ఇమ్యూనిటీకి పని లేకపోవటం వల్ల అవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన ఓన్ బాడీ మీద వ్యతిరేకంగా పనిచేసే జబ్బులు, లేదా పల్లికాయలకి ఎలర్జీ, పీనట్ ఎలర్జీ అంటాము, లేదా పోలెన్ ఎలర్జీ, ఇలాంటి ఎలర్జీస్ అన్నీ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి మనకన్నా చాలా ఎక్కువగా. కారణం ఏంటంటే వాళ్ళు ఏ విధమైన అసలు డర్ట్, బ్యాక్టీరియా లేకపోతే దీనికి ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం అనేది ఒక కారణం. సో, ఇట్ హ్యాస్ టు బి వైల్ మనం పర్సనల్ హైజీన్ జాగ్రత్తలు తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం పిల్లలు కాస్త మట్టిలో ఆడుకోవటం కానీ, బయట తిరగటం కానీ అంతే ఇంపార్టెంట్. సో, అదే విధంగా ఇంకా ఇతరత్ర కారణాలు స్ట్రెస్. ఇప్పుడు మేము మెడికల్‌గా మామూలుగా చూసినట్టయితే మన ఓన్ బాడీ మనకి అగెయిన్స్ట్‌గా పనిచేసిన ఆటో ఇమ్యూనిటీ ఇలాంటి జబ్బుల్లో ఇమ్యూనిటీ తగ్గించడానికి మేము స్టెరాయిడ్స్ అనే మందులు పెడుతూ ఉంటాం చాలా మందిలో. అంటే ట్రీట్మెంట్‌లో భాగంగా చాలా మంచి మందులు. ఒక వ్యక్తి బాగా స్ట్రెస్‌కి గురైతే ఆ వ్యక్తి బాడీలో కార్టిజాల్, అంటే బాడీ న్యాచురల్‌గా స్టెరాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే దాన్ని కష్టమైన సమయాన్ని తట్టుకోవడానికి ఆ మనిషికి బాడీ ఇచ్చేది స్టెరాయిడ్స్. సో, బై డిఫాల్ట్ ఒక మనిషి ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతూ ఉంటే అతని బాడీలో కార్టిజాల్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల అతని ఇమ్యూనిటీ పడిపోతుంది. కార్టిజాల్ రెడ్యూసెస్ యువర్ ఇమ్యూనిటీ. సో, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర ఎక్కువ లేకపోవడం. అంటే ప్రతి వ్యక్తి ఇన్ని గంటలు పడుకోవాలని రూల్స్ ఏమీ ఉండవు. బట్ నిద్ర వస్తున్నా సరే, అంటే లిజనింగ్ టు ద బాడీ, మన బాడీని మనం వినడం, మన బాడీ ఏం చెప్తుంది మనకి అనేది వినకపోవడం. నిద్ర వస్తున్నా సరే రాత్రి 2, 3 వరకు కూర్చొని మొబైల్ ఫోన్స్ చూస్తాము, లేకపోతే ఓటీటీలు చూడటము, ఇలా ఏం అవసరం లేకుండా టైం వేస్ట్ చేయడము, నిద్రకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్రలో సైటోకైన్స్ అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఇది బాడీకి ఎంతో ఇమ్యూనిటీకి ఎంతో హెల్ప్ చేస్తాయి. సో, నిద్రలో రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్‌కి సంబంధించి. సో, ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. రెండవది డైట్. పూర్ డైట్. అంటే ఆహారం లభ్యత ఇంతకు ముందు రోజుల్లో ఆహారం దొరక్క ఫ్యామిన్, ఇమ్యూనిటీ వచ్చి బక్కగా అయిపోయే వ్యక్తులు మాల్ న్యూట్రిషన్ ఉండి దానివల్ల వ్యాధుల బారిన పడేవాళ్ళు. ఇప్పుడు రివర్స్. తిండి ఎక్కువగా దొరుకుతుంది, కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషను, ప్రాపర్ న్యూట్రిషన్ దొరకడం లేదు. సో, దానివల్ల అన్‌హెల్తీ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. సో, చూడటానికి వాడు చాలా హెల్తీగా ఏమి జబ్బు లేనట్టే ఉంటాడు. కానీ వాడికి కావాల్సిన, ఒక వ్యక్తికి కావాల్సిన ప్రాపర్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ లోపాలు ఏర్పడుతున్నాయి. దాన్ని మాల్ న్యూట్రిషన్ అనే అంటాం, ఇంకొక రకమైన మాల్ న్యూట్రిషన్. సో, దానివల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. సో, సరైనటువంటి ఆహారం లేకపోవడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం. సో, అలవాట్లు.
సో ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఏ విధమైన ఎక్సర్సైజ్ అనేది జీవితంలో చేయరు. అలాంటి ఎక్సర్సైజులు చేయకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలవాట్లుంటాయి. స్మోకింగు, గుట్కాలు తినడము, ఆల్కహాల్ తాగడము, ఇవన్నీ కూడా మి పరిమితికి మించి, అంటే ఇప్పుడు స్మోకింగ్‌కి పరిమితి అంటూ ఏం లేదు. బట్ ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. సో, మనం చేసే ప్రతి పని లైఫ్ స్టైల్‌లో మనం తినే తిండి దగ్గర నుంచి, మనము చేసే ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, మనము మనకుండే అలవాట్ల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో, అదే గనుక మనము స్ట్రెస్ అనేది, అంటే స్ట్రెస్ ఏ విధంగా తగ్గుతుంది? ఉదాహరణకి ప్రతి మనిషి ఉరుకులు పరుగుల జీవితంలో, ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతున్న దగ్గర, ప్రతి మనిషికి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ మోడ్‌లో ఎప్పుడు ఆ కాన్స్టెంట్ స్ట్రగుల్‌లో ఉంటే ఆ కార్టిజాల్ రిలీజ్ అయ్యి దాని పర్యవసానాలు జబ్బులు, డయాబెటీసు, హార్ట్ అటాక్‌లు, ఇమ్యూనిటీ తగ్గిపోవటం, ఖచ్చితంగా పడాల్సిందే. సో, ఒక గుడ్ సోషల్ లైఫ్ అంటే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని డిఫరెంట్ యాంగిల్స్‌లో జీవించాల్సి ఉంటుంది. జస్ట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్. సో, ప్రతి వాళ్ళకి 4, 5 డైమెన్షన్స్ ఉంటాయి లైఫ్‌లో. సోషల్ డైమెన్షన్ ఉంటుంది, ఫ్యామిలీ డైమెన్షన్ ఉంటుంది, స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఉంటుంది, ప్లస్ ఆఫ్‌కోర్స్ జాబ్ అండ్ రిలేటెడ్ డైమెన్షన్ ఉంటుంది. సో, వన్ డైమెన్షన్‌లోనే వెళ్ళకుండా ఒక మంచి ఫ్యామిలీ లైఫ్, అంటే పిల్లల గురించి కూడా పట్టించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకోవడం, తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం, ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ నెట్వర్క్, అంటే ఏదన్నా సడన్ అనుకోని సంఘటన ఏదైనా సంభవించినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వెనకాల ఉన్నారా అనే ధైర్యం, వాళ్ళతో అలాంటి సంబంధాలు మీరు కొనసాగించగలిగితే అది మీకు చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అది మీ నుంచి చాలా స్ట్రెస్‌ని తీసేస్తుంది. అట్లాగే సోషల్ లైఫ్, మంచి ఫ్రెండ్స్, అంటే సరదాగా సాయంత్రం ప్రతిరోజు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి 4 మాటలు చెప్పుకొని మంచి చెడులో భాగం పంచుకునేవాళ్ళు. ఊరికే కలిసి మంతాగి ఇలాగా కాకుండా మీకేదన్నా ఉంటే దాని వెనకాల నిలబడగలిగే అలాంటి ఫ్రెండ్స్‌ని మీరు సంపాదించుకోవడం. మంచి యాక్టివ్ సోషల్ లైఫ్, అంటే అందులో రకరకాలు ఉంటాయి. అంటే కమ్యూనిటీ సర్వీస్ చేయొచ్చు, మీరు కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, మంచి చెడ్డలు చూడొచ్చు ఒక పెద్ద మనిషిలాగా, లేకపోతే ఇలా రకరకాలు. సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ప్రతి వాళ్ళకి అది పలానా రిలీజియను, పలానా దేవుడు ఇలా కాకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ స్పిరిచువల్ డైమెన్షన్ ఉంటుంది. అంటే నేనెందుకు ఈ ప్రపంచంలో ఉన్నాను, ఇలాంటి ప్రశ్నలు, కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి చాలా ఇంపార్టెంట్. సో, ఆల్ దీస్ యాంగిల్స్‌లో ఒక వ్యక్తి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇమ్యూనిటీ న్యాచురల్‌గా బెటర్‌గా ఉంటుంది. సో, మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మంచి వెజిటబుల్స్, ఆర్గానిక్, అంటే పెస్టిసైడ్స్ కొట్టినవి ఇలాంటివి కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. చాలామంది ఓన్లీ ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్‌లో స్విగ్గీలో ఆర్డర్ చేస్తే తింటూ ఉంటారు. అది పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇంకా అలాగే తింటూ ఉంటారు. ఇంట్లో వండటం అనేది చాలామంది ఆల్రెడీ ఆపేశారు. వండినా సరే రెడీమేడ్ క్విక్ ఫుడ్ 2 నిమిషాల్లో తయారు చేయగలిగేది మాత్రమే, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మాత్రమే వండుతున్నారు. సో, ఫ్రెష్ వెజిటబుల్స్‌ని తినడం గానీ, వండడం గానీ, ఫ్రూట్స్ తినడం గానీ రెగ్యులర్‌గా యాజ్ ఎ హ్యాబిట్, లేదు మంచి ప్రోబయోటిక్స్ పెరుగు రూపంలో తీసుకోవడం గానీ, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఆహారం చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ మెథడ్స్‌లోనే చాలా అడిటివ్స్ లాంటివి యాడ్ చేయము. కలర్స్, అడిటివ్స్ ఇట్లాంటివి ఏమి యాడ్ చేయము. బట్ మనం బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్‌లో టేస్ట్ కోసం టేస్ట్ ఎన్హాన్సర్స్, రకరకాల కలర్స్, చూడటానికి బాగుండటానికి, టేస్ట్ బాగుండడానికి చాలా కెమికల్స్ కలుపుతుంటాయి. దానివల్ల డెఫినెట్‌లీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సో, సరైనటువంటి ఆహారం తీసుకోవడం, సరైనటువంటి లైఫ్ లీడ్ చేయడం, అలవాట్లకి దూరంగా ఉండటం, పరిమితంగా చేయడం, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ మంచిగా ఉండటానికి హెల్ప్ చేస్తుందండి.